నమస్తే, నేను శ్రీ. దేశంలో జనాభా పెరిగింది. ఇది దేనికి సంకేతం? పెరుగుదల వల్ల పరిణామాలేంటి? అభివృద్ధి దెబ్బతింటుందా అనే చర్చ ఎప్పుడో ప్రారంభమైంది. అయితే జనాభా పెరుగుదల రేటును నియంత్రించగలిగాం అన్నది ప్రస్తుతం పాజిటివ్ మార్క్ అనుకుంటే, అందులో మహిళల నిష్పత్తి పెరగడం మరో శుభ పరిణామం. ఏది ఏమైనా ఇటు ఆంధ్రప్రదేశ్ మాత్రం అందరికీ ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్న వైనపై ఇవాల్టి ఇది నిజం. దేశంలో జనాభా పెరుగుదల రేటు కొంతవరకు కంట్రోల్ అయింది. 2011 గణాంకాలు చెప్తున్న నిజం ఇది. అంతేకాదు, మహిళల జనన రేటు పడిపోతోందన్న ఆందోళనకు కూడా తెరపడింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మరింత ఆదర్శంగా ముందుకు సాగుతోంది. ఉపాధి కల్పనలో మెరుగుదల, అక్షరాస్యత శాతం పెరుగుదల, మహిళా నిష్పత్తి పెరగడం లాంటివి రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దేశ జనాభా బాగా పెరుగుతోంది. చైనా తర్వాతి స్థానం మనదే. 2050 నాటికి మనం చైనాను దాటేయవచ్చు. మరి ఈ జనాభా పెరుగుదల రేటు ఎంతవరకు వెళుతుంది? జనాభా పెరిగితే లాభమా, నష్టమా? ఇంతకీ జనాభా ఏ పరిమాణం వరకు పెరిగితే సరిపోతుంది అనే ప్రశ్నలు ఇప్పుడు ఆర్థికవేత్తల మధ్యలో కదలాడుతున్నాయి. గణాంకాల విషయానికి వస్తే మన దేశ జనాభా మాత్రం 122 కోట్లు. గత 10 ఏళ్లలో 17.7% పెరిగింది. దేశ జనాభా పెరగడం పెద్ద రికార్డేమీ కాదు. పెరగడం అనేది వాంఛనీయమూ కాదు. ఉపాధి అవకాశాలు, నివాస సౌకర్యాలు, ఆహార అవసరాలకు అనుగుణంగానే జనాభా ఉండాలి. అందుకే 25 ఏళ్ల క్రితం నుంచి జనాభా పెరుగుదలను అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతూ వస్తోంది. కుటుంబ నియంత్రణ అమలు చేస్తూ జనాభా పెరుగుదల రేటును నియంత్రిస్తోంది. ఒకటికి ముందు జనాభా పెరుగుదల రేటు 21.5% కాగా ఇప్పుడు అంటే గత 10 ఏళ్లలో ఆ శాతం 17.7కు తగ్గడం శుభ పరిణామం. అయితే ఆ దిశగా బీహార్లో కుటుంబ నియంత్రణ అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అలాగే మరో 14 రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు 20% కన్నా తక్కువగా ఉందని ఇటీవలి లెక్కలు తేల్చాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆ 14 రాష్ట్రాలలో జనాభా నియంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉంది. జనాభా పెరుగుదల రేటు కాస్త తగ్గడంతో పాటు దేశంలో మహిళా జనాభా పెరగడం కూడా ఒక శుభ పరిణామం. ఆడపిల్లల్ని గర్భంలోనే చిరిమేయడం, పుట్టిన తర్వాత ఆర్పేయడం లాంటి ఆటవిక చర్యల వల్ల గత దశాబ్దంలో మహిళల నిష్పత్తి బాగా పడిపోతూ వచ్చింది. 2001 నాటికి దేశంలో పురుషులకు సరిపడా మహిళలు లేరని తేలింది. అదే 2011కు వచ్చేసరికి మహిళల వృద్ధి రేటు 1.2%గా పెరగడం కనిపించింది. అంటే ఆడపిల్లలైనా సరే ఓకే అనుకునే వైఖరి పెరిగింది. మన రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ జనాభా 8,45,00,000. ఈ 10 ఏళ్లలో 11% పెరిగింది.
దేశంలో పెరుగుదల రేటు 17.7% కాగా మన రాష్ట్రంలో 11%. అంటే రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలవుతున్నట్టే లెక్క. ఇక వర్గాల వారీగా చూస్తే ఎస్సీ ఎస్టీ జనాభా బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో ఆయా వర్గాల జనాభా పెరగడం అనేది బడ్జెట్ కేటాయింపులపై ప్రభావం చూపనుంది. జనాభా ఆధారంగా నిధుల కేటాయింపులు జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇప్పుడు ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగిన నేపథ్యంలో ఆ దామాషా ప్రకారం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎస్సీ ఎస్టీలలో పేద ధనిక వర్గాల వివరాలు దీన్ని నిర్ధారించనున్నాయి. అక్షరాస్యత విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో 67% సాధించడం ప్రభుత్వ విధానాలు ప్రజల్లో చైతన్యానికి నిదర్శనం. 2001లో కేవలం 60%గానే ఉన్న అక్షరాస్యులు ఈసారి 67%కి పెరిగారు. రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి కూడా పెరగడం అన్నింటా ఆంధ్రప్రదేశ్ ఆదర్శం అనడానికి నిదర్శనం. 2001లో 1000 మంది పురుషులకు 978 మంది మహిళలు మాత్రమే ఉండగా ఈ దశాబ్ద కాలంలో ఆ సంఖ్య 992కు పెరిగింది. అయితే 6 ఏళ్లలోపు వారిలో మాత్రం స్త్రీ పురుష నిష్పత్తి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. రాష్ట్రంలో 47% మందికి ఉపాధి లభిస్తోంది. జనాభాలో 60% పెద్దలు అనుకుంటే వారిలో 80% మందికి పనులు ఉన్నట్టే భావించాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే రాష్ట్ర జనాభాలో దాదాపు 90% మందికి ఉపాధి లభించినట్టే లెక్క. చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి పనుల వల్ల ప్రజలందరికీ ఉపాధి లభించినట్లేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు జనాభా పరంగా టాప్ ప్లేస్ లో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో జనం బాగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మీద జనాభా అదుపు, ఉపాధి అవకాశాలు, మెరుగుదల లాంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్కు శుభ పరిణామాలు. ఇది నిజంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందా.